ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సుదీర్ఘంగా దాదాపు 2 గంటల సేపు స్క్రిప్ట్ ప్రసంగాన్ని ప్రసార సాధనాల ద్వారా ఇప్పుడు వినడం జరిగింది. ఈరోజు ఆ స్క్రిప్ట్ ప్రసంగాన్ని చూస్తే ఐదు కోట్ల ఆంధ్రులతో పాటు తెలుగువాడు దేశం విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా ఆయన మాట్లాడిన తీరు చూసాం. ఫస్ట్ గా చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన వ్యాఖ్యల్ని మనం ఒకసారి ప్రస్తావన చేసుకుంటే బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉండగా అసెంబ్లీలో అవమానం చేసిన విషయాన్ని మనం చూసాం. అలాగే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు ఆయన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన్ని ఎప్పుడు కూడా వ్యాఖ్యలు చూసాం. దారుణంగా కాల్చి చంపండి, కాల్చి చంపిన ఇది లేదు అని వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని విషయాలు మాట్లాడలేని పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని వ్యాఖ్యలు. ఈ రోజు కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాగా వన్ టైం ముఖ్యమంత్రి కాదు, ఈ రోజు 4సారి ముఖ్యమంత్రి, 4సారి ముఖ్యమంత్రి చేసే భారతదేశం చాలా మంది ఉండొచ్చు. కానీ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంతమైన క్రెడిబుల్ ఉన్న ముఖ్యమంత్రి, అందరూ హృదయపూర్వకంగా హర్షించే ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని ఈరోజు అన్పార్లమెంట్ మాట్లాడుతుంటే ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా, ఒక ప్రజాప్రతినిధిగా చాలా బాధ చేస్తుంది. ఒక రకమైన బాధతో పాటు ఇలాంటి వ్యక్తితో ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉండడం అనే ఒక బాధ కూడా కలిగే పరిస్థితి వచ్చింది. ఆయన చూసాం 2 గంటలు ప్రసార సాధనాల ద్వారా మాట్లాడే తీరు చాలా దారుణంగా మాట్లాడారు. అయితే ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీకు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసిన ప్రజానీకం కూడా గమనిస్తున్నారు. మొన్ననే మరొక ఎన్నికల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ ఫలితాలు ఇచ్చారో చూసాం, భవిష్యత్తులో కూడా ఇస్తారు. అది పక్కన పెడితే డేటా సెంటర్ కోసం ఆయన మాట్లాడిన తీరు కూడా మనం చూసుకోవాలి. విశాఖ నగరంలో డేటా సెంటర్ మా హయాంలో జరిగిందని మాట్లాడిన తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి. విషయం డేటా సెంటర్ వస్తే భూమి, నీరు, విద్యుత్తు అన్ని కూడా వృధా అవుతాయి, ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని టీం, ఆ టీము ఒకలాగా మాట్లాడుతుంది. పేటీఎం టీం ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా పడ్డానికి చేస్తున్న కార్యక్రమాన్ని చెప్తున్నాం. 22 ఆగస్టులో మేళ్లలో మేము శంకుస్థాపన చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ప్రెస్ మీట్ లో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజే మీరు శంకుస్థాపన చేస్తే 25 వరకు మీరు మొన్న ఎన్నికల వరకు మీరు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళారా? భయపడ్డారా? మీ దందాలు చూసి ఇబ్బంది అవుద్దని ఆ సెంటర్ వెనక్కి వెళ్ళిందా? మిగతా సెంటర్ లాగా భయపడి వెనక్కి వెళ్ళారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్ లోనే మీ టీం దగ్గర డేటా సెంటర్ లేదని అసహనం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ మీ దగ్గర డేటా లేనప్పుడే మాట్లాడడానికి, డేటా లేనప్పుడే అసలు గూగుల్ డేటా సెంటర్ కోసం మాట్లాడే హక్కు అర్హత ఏముంది మీకు? నాలెడ్జ్ ఉందా? అసలు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో, ఆశీర్వాదంతో ఈరోజు ఇంటర్నేషనల్ గూగుల్ సెంటర్ విశాఖ నగరాన్ని
ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, ఒక సేఫ్టీ నగరాన్ని విశాఖ నగరంలోనే పెడుతున్నామని వారు ముందుకు వస్తే, అలాంటి సమయంలో కూడా కనీసం ఆ డేటా సెంటర్ కోసం విమర్శలు చేసే వ్యక్తిని కూడా ఈ ప్రజానీకం చూస్తున్నారు. ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి. అసలు డేటా సెంటర్ ఏంటి, కంప్యూటర్ యుగం ఏంటి? మా మిత్రులు కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మా గ్రామాలంట, పత్రులు పెట్టుకున్నవాడు పత్రులు చేతిలో పట్టుకున్న వాడికి కంప్యూటర్ కోసం ఏం తెలిసేది. నిజం అనిపిస్తుంది ఇది. ఈరోజు డేటా సెంటర్ వచ్చినా, కంప్యూటర్ కోసం మాట్లాడుతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కోసం డిస్కస్ చేయాలన్నా ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రతినిధిగో, ఒక ఎంపీగో, లేకపోతే ఎన్డీఏ కూడా సభ్యుడిగా నేను మాట్లాడలేదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీని డెవలప్ చేసింది, ఐటీ కంపెనీ అంటే గుర్తొచ్చింది, ఐటీ హబ్ అంటే గుర్తొచ్చింది, ఐటీ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇది మాట్లాడుతుంది కాదు. నువ్వేం చెప్తున్నావు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, చాలా మంది చేశారని. సాక్షాత్తు మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో చెప్పారు, నేను బేజు వేశాను, నేను శంకుస్థాపన చేసినవి, నేను కంటిన్యూ చేసినవి అన్ని కూడా రాజశేఖర రెడ్డి కానీ, లేదంటే రాషి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చేశారు, నాతో వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా కంటిన్యూ చేశారని చెప్పారు. అదే సమయంలో ఈ రోజు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్తున్న హైదరాబాద్ డెవలప్మెంట్, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, మీ సోదరుడు ఎప్పుడు అద్దుకొని ప్రేమగా కౌగులించుకున్న సోదరుడు చెప్తున్నారు, టీఆర్ఎస్ సభ్యులు వాళ్ళు చెప్తున్నారు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఐటీ అని. ఈరోజు ప్రతిపక్షాలు చాలా మంది చెప్పారు, మా కమ్యూనిస్ట్ సోదరులు చెప్తున్నారు, ఈ రోజు అడుగడుగున హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు అని చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఈ రోజు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకుంటున్నారు, అందరూ చేస్తుంటారని చెప్పి మాట్లాడుతున్నాం. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే తెలుగువాడికి, ఈ దేశానికే రేపు సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారే, టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారే, అడ్వాన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారే, అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మీరు నేను చెప్పడం కాదు, ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి గారు విశ్వగురువు ఉన్నాడు ప్రపంచం మొత్తం, అలాంటి వ్యక్తే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎలక్షన్ లేవు, లేకపోతే రేపు ఇంక వేరే ప్రయోజనం లేవు, కేవలం చంద్రబాబు నాయుడు గారి పనితీరు అడ్మినిస్ట్రేషన్ ఈరోజు మొత్తం రాజకీయ పార్టీలతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఐటీ హబ్ కోసం, ఐటీ టెక్నాలజీ కోసం నువ్వు ఇంకో వేరేలా కామెంట్ చేసే పరిస్థితి ఉండకూడదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు విశాఖ నగరం రాజధాని పేరున గత 5 సంవత్సరాల్లో దోపిడీలు చేసి, భయభ్రాంతులకు గురి చేసి, నీ ప్యాలెస్లు కట్టుకున్న 500 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రుషికొండ, ఈ రోజు ఒక బెంగళూరు రుషికొండ ఒక ప్యాలెస్ నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో మాట్లాడుతున్నాం. ప్రజల మధ్యకి రా, ప్రజలతో సృష్టించు, ప్రజలు ఎన్నుకోబడిన ఒక వేదిక ఉంది, ప్రజా వేదిక, అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీ చర్చించు, మాట్లాడు. కానీ ఏదో ప్యాలెస్ లో కూర్చొని 4 గోళ్ల మధ్య పెట్టి మీ మీడియాతో మాట్లాడి ఇదంతా ప్రభుత్వం ఏదో చేస్తున్నారని ఒక మాయ మాట చెప్పి ప్రజలు కూడా భయభ్రాంతి గురి చేసి, పారిశ్రామికవేత్తలు కూడా రాకుండా చేసి ఎవరు మేల్చి పెట్టారు? ఈ 16 నెలల్లో మొత్తం అంతా కూడా పెట్టుబడిదారులు వస్తుంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని చూసి ఈ రోజు ప్రపంచంలో ఉన్న పారిశ్రామికలు వస్తుంటే భయపడి నీ పార్టీకి నీకు ఇంకా గల్లంత అయిపోతారు, అడ్రస్ ఉండదన్న ఆలోచనతో ఈరోజు చేస్తున్న యాక్టివిటీస్ కూడా గమనిస్తున్నారు ప్రజలు. పరిశ్రమలు గతంలో 5 ఏళ్ళు ఉన్నాం, ఎంతమంది పరిశ్రమలు బయట పంపించావు, తరిమి వేశావు. ఈరోజు వాళ్ళందరూ తరలో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఈరోజు ఎన్డీఏ కూటమిని చూసి, ఒక నారాజు పర్సన్ ని లోకేష్ గారిని చూసి, ఒక ఐటీ మంత్రిని చూసి, ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటే భావితరులు ఇబ్బంది అవుతుందని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారి చూసి ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ రోజు కూటమి ప్రభుత్వం భావితరాలకు సంపద ఇవ్వడానికి ఈ రోజు అందరూ కూడా త్యాగం చేసి, ఈ రోజు ధైర్యం చేసి, ఈ రోజు ముందుకు వచ్చి కూటమిగా ఉండి ఈ రోజు ప్రజలకు సేవ చేస్తున్న అవకాశం ఇచ్చారు ప్రజానీకం. అలాంటి మన వ్యక్తుల కోసం నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఆత్మపరిశీలన చేసుకు 16 నెలలైంది. 5 సంవత్సరాల్లో ఏ రకంగా విధ్వంసం చేశావు,
ఈ రోజు 16 నెలల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఎన్డీఏ కూడా ఏం చేసిందో ఈరోజు చూడవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారి సహకారం అన్నాం. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు వచ్చి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కోసం మాట్లాడారా? నాయకుడి కోసం, ముఖ్యమంత్రి కోసం మాట్లాడారా? ఈ రోజు సాక్షాత్తు 4 సార్లు ఈ రోజు ఈ రాష్ట్రానికి వచ్చి, ఈ రాష్ట్రంలో వచ్చిన దేశం రాజధాని ఢిల్లీలో ఉన్న ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి కోసం ఆయన మాట్లాడుతున్న తీరుని చూడాలి. మనం అభినందిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు గౌరవప్రదంగా డేటా సెంటర్ ఈ రోజు దేశంలోనే అన్ని రాష్ట్రాలు కాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ విశాఖ నగరానికి ఇస్తే చూసి వాడలేకపోతున్నాం. అసలు ఒక మాట్లాడుతున్నాను నేను ఈ మిత్రుల ద్వారా, అసలు విశాఖ నగరానికి డేటా సెంటర్ రావడానికి మీకు ఇష్టం ఉందా లేదా? బహిరంగంగా చెప్పండి. మూతలు ఎందుకు? మీ టీంలో ఉన్న ఒక అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఒక మాట్లాడుతున్నాడు. ఇంకో వ్యక్తి వస్తాడు 4 రోజుల తర్వాత ఆయన ఒక మాట్లాడుతాడు. మీరు ఈ రోజు ప్రెస్ మీట్లు ఇంకోలా మాట్లాడుతున్నారు. అసలు గూగుల్ సెంటర్ రావడానికి విశాఖ నగరానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి గూగుల్ సెంటర్ ఎంతో మంది అర్చిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? దీన్ని ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు మీకే క్లారిటీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడే పరిస్థితి ఏమొస్తుంది? ఈరోజు ఎన్డీఏ కూటమి కోసం మాట్లాడే హక్కు అర్హత మీకేముంది? అందుకు ఖచ్చితంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైనా వస్తే 99 పైసలకి ఇచ్చాం ల్యాండ్ అన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి విశాఖ నగరానికి ₹1 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యాండ్స్ ఎకరానికి ఆ రోజు అభివృద్ధి అన్నారు, ఈ రోజు మేము అభివృద్ధి అంటున్నాం. మా బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. మీలాగా మేము వచ్చి ప్రకృతి వనరుల్ని దుర్యోగం చేసి మీ ప్యాలెస్ల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం. మాకు కావాల్సింది ప్రజలు బాగోగు కావాలి, భవిష్యత్ తరానికి సంపద సృష్టించాలి. అది బాధ్యతగా తీసుకుని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా లోకేష్ గారు కానీ అందరూ కూడా ఒక బాధ్యత పనిచేస్తున్నారు. ఆ సహకారాలు ప్రధానమంత్రి తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాంటి ఆలోచనలు తెలుతున్న ప్రభుత్వాన్ని ఏదో వస్తా షిఫ్ట్ సర్వీస్ చేస్తాం, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడిపల్లి ప్యాలెస్ కి వస్తా 4 మాటలు మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేయడానికి, మభ్య పెట్టడానికి. ఎందుకంటే చూశారు, ఇది గూగుల్ డేటా సెంటర్ వస్తే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం కాదు, మన రాష్ట్ర ప్రజానీకం కాదు, పక్క రాష్ట్రం ఉన్న అందరు తెలుగు వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు చూసి ప్రపంచంలో ఉన్న మొత్తం పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రదేశం వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కొద్ది సంవత్సరాల్లోనే నెంబర్ 1 పొజిషన్ వెళ్ళిపోతుందని చాలా ఆహ్వానిస్తున్నారు. ఎవరు నీలాంటి కొంతమంది కడుపు మంట వాళ్ళు ఉన్నారు. ఆ బెంగళూరు ప్యాలెస్ అనుకుని ఉన్న ఒక కర్ణాటక మంత్రి ఏదో ఆయన కూడా కడుపు మండింది, ఆయన కూడా కామెంట్ చేస్తున్నాడు. అది కూడా నీ ప్యాలెస్ లోనే కుట్ర జరిగేవని మా అనుమానిస్తాం. మాకు కూడా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు గ్రామాలు వెళ్తుంటాయి. అందుకే నేను చెప్తున్నాం, ఈరోజు బహిరంగంగా మేము ఏం చేసినా సరే ప్రజల ప్రయోజనం కోసం చేస్తాం. వారి ప్రయోజనమే ప్రభుత్వ ప్రయోజనం అనే భావంతో వెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విదేశ పర్యటన ఉన్నా సరే బాధ్యతగా ఈ రోజు వరదలు వచ్చినా, లేకపోతే మత్స్యకారులు విదేశాల్లో వాళ్ళు చిక్కుపోయినా, ఇతర ప్రాంతాలు చిక్కుపోయినా ఏం జరుగుతుందో కంప్లీట్ గా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఒక బాధ్యతగా ముఖ్యమంత్రికి పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఒక అన్పార్లమెంట్ మాట్లాడుతున్న సందర్భాలు చూసాం. బాధ కలుగుతుంది. ఈ రోజు రాష్ట్రం కోసం శ్రమిస్తున్న తీరు మీరు చూస్తున్నాం, ప్రజానీకం చూస్తున్నారు. ప్రజలు బాగుండాలని ఆలోచించిన వ్యక్తి కోసం ఈరోజు ఒక మంచి స్థానం ఉన్న వ్యక్తికి అవమానం చేసే విధంగా మాట్లాడుతున్నాం. సరే, మాట్లాడుకోవడం నీ వాయిస్ నువ్వు మాట్లాడడం తప్పు కాదు, కానీ ప్రజలను గౌరవించే ఒక వ్యక్తిని మాట్లాడే తీరు కూడా పాత పరిశ్రమ చేసుకోవాలని చెప్తున్నాం. వైకాపా నాయకులు చెప్తున్నాం, మీ నాయకుడు మాట తీరు మార్చండి. ముఖ్యంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రాష్ట్ర ప్రజానికి అవకాశం ఇచ్చారు, చాలా దోపిడీ చేశారు, చాలా రకంగా 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టించారు. ఇప్పటికైనా ఆ మాటను కంట్రోల్ చేయవలసిన బాధ్యత చాలా మంది సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. ఆ మాట తీరుని గమనించాలి. ఈరోజు ప్రజలు ఇబ్బంది కలిగితే, ప్రజా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిస్తే మా బాధ్యతగా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉంది. మేము కాదు, మా సభ్యులు, మా స్పీకర్ గారు కూడా చాలా మంది ఆహ్వానించారు. అవన్నీ పక్కన పెట్టి మీరు చేస్తున్న యాక్టివిటీ చూడాలి.
ఈరోజు మద్యం కోసం మాట్లాడుతున్నారు, మద్యం స్కామ్ కోసం. ఈరోజు మద్యం కోసం మాట్లాడే హక్కు అడిగితే జగన్మోహన్ రెడ్డికి ఉందా? సాక్షాత్ గురువుల్ని, ఉపాధ్యాయుల్ని, అలాగే పోలీసు అధికారుల్ని క్యూ లైన్ లో పెట్టి, తాగమని పెట్టి, లైన్ లో పెట్టించి వాళ్ళతో మద్య వ్యాపారం చేయించే దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? కొన్ని గతంలో మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉందా? కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురువులను అవమానం పరిచి, అధికారుల్ని కించపరిచే విధంగా వాళ్ళని పెట్టి, ఇది మద్యాన్ని నమ్ముకొని కోట్ల రూపాయలని స్కామ్లు చేసి ఈ రోజు అడ్డగా దొరికిపోతుంటాయి. నీకు సిబిఐ అంటే మాట్లాడితే సిబిఐ దర్యాప్తు చేయమంటున్నావు. సిట్ అంటే నీకు భయం ఏంటి? ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రోజు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తే మీకు భయమే ఉంది. ఎదుర్కోండి. నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడాలి? ఈరోజు వాళ్ళ మీద విమర్శలు ఏంటి? ఈరోజు పోలీసు అధికారుల మీద విమర్శలు చేస్తున్నాం. వాళ్ళ ఆత్మాభిమాన, ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నా భయపెట్టిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇంకేదో నువ్వు సీఎంగా ఉన్నా, భవిష్యత్తులో సీఎం అవుతున్నా ఆలోచిస్తున్నట్లు ఉన్నావు. అది జరగదు. ప్రజలు కూడా అవకాశం ఇవ్వరు. ప్రజలు ఒక బాధ్యత గల అధికారం ఇచ్చేటప్పుడు అది బాధ్యతగా తీసుకోవాలి తప్ప ఇంకోలా ఉండవలసిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా తప్పు జరిగిందంటే, తప్పు చేశామంటే ప్రజలకి మేము చెప్పవలసిన బాధ్యత మాకుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వర్క్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఒక చట్టం వెంట సుట్టమంగా అవ్వకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అమలు అవ్వాలని ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పోలీస్ యంత్రాంగానికి. ఎవరు తప్పు చేసి నడవలసిందే. ఈరోజు అందుకే ఈరోజు పోలీస్ యంత్రాంగం డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు బ్రహ్మాండంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటువంటి విఘాతం కలగకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళు కూడా మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా చేసిన వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, దేవాలయాల్లో కానీ, పరిపాలనలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రజలే ఫస్ట్, తర్వాత ఎవరైనా ఆలోచనతో ఈ ప్రభుత్వం వస్తుందని తెలియజేసుకుంటూ, ఈ రోజు వేల కోట్లు పెట్టుబడి వస్తుంటే చూసి ఓరవలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నాం. అసలు ఇంకోటి ఏంటంటే ఇదేదో సిల్లర్ దుకాణంలో కూర్చొని మద్యం అమ్మినట్లుగా ఈరోజు మాట్లాడుతుంటే ఒక ఫ్లాగ్, రెండో ఫ్లాగ్, మూడో ఫ్లాగ్, నాలుగో ఫ్లాగ్, 5 సంవత్సరాలు ఇంక అలవాటు అయింది బాగా. ఏ షాప్ నుంచి ఎంత కలెక్షన్ వచ్చిందో రోజు కూర్చొని రాత్రి ప్యాలెస్ లో కూర్చొని లెక్కలు పెట్టుకున్న అనుభవం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ లో ఒక ప్లగ్ వేస్తే ఎంత కిక్ వస్తుంది, రెండో ప్లగ్ ఎంత కిక్ వస్తుంది అని క్యాల్కులేట్ చేస్తున్నాడు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఏవైతే మంచి సరుకు ఉందో, ఏదైతే మద్యం సంబంధించి మీలాగా నకిలీలు బ్రాండ్లు పెట్టి దేశంలో కానీ ప్రపంచంలో కూడా బ్రాండ్లు ఉండవు. మీ సొంత బ్రాండ్లు పెట్టి ఈరోజు అడ్డంగా ప్రజల్ని, ఎన్నో మంది కుటుంబాలని ఈరోజు వీధిని పట్టించావు. ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పెట్టించావు. ఎంతో తల్లులు వాళ్ళు మంగళసూత్రాలని నేలపాలు చేశావు. ఎంతో మంది ఆరోగ్యాలని, ఎన్నో వేల మంది ఆరోగ్యాలని హాస్పిటల్ పాలు చేస్తాం. అలాంటి పని చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం వెళ్తుంది తప్ప కల్తీ మద్యం లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ చేసే చంద్రబాబు నాయుడు గారికి అది గతంలో లేదు, భవిష్యత్తులో రాదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలు ఆరోగ్యాన్ని కానీ, ప్రజల సుఖాన్ని కానీ, ప్రజలు సంక్షేమంగా చూసే ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పడుతున్న శ్రమ, వారు పడుతున్న ప్రయాణాన్ని కూడా ఆటంకం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అయితే ఎంత ఏంటంటే పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమల్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అనేది స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిని ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ రోజు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు. ఈ రోజు భారతదేశానికి వస్తే గూగుల్ డేటా సెంటర్ దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని. మరి ఆ డేటా సెంటర్ ఆయన ఎప్పుడు ప్రారంభించాడో ఏం చేశాడో మాకు తెలియదు. కొన్ని అప్పుడు ప్రారంభించాడైనా సరే దాన్ని కూడా కొన్ని ఆయన ప్రారంభించిన దానికైనా డేటా నీరు కావాలా, దానికి విద్యుత్ కావాలి. కొన్ని ఆయన లైన్లోకి మనం వెళ్దాం. మరి ఇప్పుడు వస్తే నీరు ఇబ్బంది అవుతుంది, విద్యుత్ కూడా ఆదా అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ సంస్థ చెప్తున్నాడు. అందుకే ఈ రోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు.
ప్రజల దగ్గరికి మీరు చెప్పవలసిన విషయాలు కూడా చెప్తున్నాం, ప్రజలే చర్చిస్తున్నారు. కానీ అదానిది వస్తే కేవలం 300 మెగావాట్లే, ఇది 1 గిగావాట్. దానికి దీనికి కంపేర్ చేసి మీరు ఎలా మాట్లాడతారు? లాజికల్ గా చెప్పండి. ఇప్పుడు గిగావాట్ కి కరెంట్ కానీ విద్యుత్ కానీ దాదాపు 1 టీఎంసీ వాటర్ అవసరం అవుతుంది. 300 జగన్మోహన్ రెడ్డి లాగా తప్పించుకునే రకం ఈ ప్రభుత్వం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏదైనా ఒక ఈవెంట్ పెడితే అంటే మనం కూడా చెప్పుకోవాలి, ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే దానికి సంబంధించిన విద్యుత్ కానీ వాటర్ కానీ ఎంత కావాలో దాన్ని సరిచేసే పెట్టే ప్రభుత్వం ఈరోజు బాబు గారు ఉన్నారు. దానికి ఆలోచన ఉంది, ఆయనకున్న విజనరీ, ఆయనకున్న అనుభవం. 100% ప్రజలకు మేలు జరగాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా చేసి పెడతామనేది ప్రభుత్వం ముందు తెలియజేసుకుంటాం. మాట్లాడుతూ మాట చెప్పేవారు, అప్పడాల కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు ఒప్పందాలు చేశామని చెప్పి అప్పుడు ఐటీ శాఖ మంత్రికి చేశాడు, పరిశ్రమల శాఖ మంత్రి. ఆయన చెప్పినట్లుగా 200కి 300కి మేము ఒప్పందం చేస్తాం. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినా, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ వచ్చినా ప్రజా ప్రయోజనం అవ్వాలి, అది లాంగ్ రన్ ఉపయోగపడాలనేది ఆలోచించే విషయం తప్ప మేము సాక్షాత్ అసెంబ్లీలో నిల్చొని సమానం చెప్పే పరిస్థితి ఉండదు. ప్రజల ప్రయోజనం తగ్గట్టుగా మేము చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పెడుతున్నాడు జగన్మోహన్, టీమే పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ రావడానికి ఆయనకి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఇది విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టీమే అడ్డుకుంటాం, జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఉత్తరాంధ్ర మీద ఒక కోపం ఉంది. చరిత్ర తిరిగేస్తే వెనక్కి వెళ్తే ఉత్తరాంధ్ర ప్రజానీకం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఉత్తరాంధ్ర ప్రజానీకం ఎన్ని సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూడా అండగా ఉంది. అందుకు ఆయనకు భయం, బాధ ఉంది. అందుకు ఈ రోజు ఆ బాధని ఆ రకంగా తీర్చుకుంటాడని మేము అనుకుంటున్నాం, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు అదానితో చేసుకున్న ఒప్పందంలో 300 మెగావాట్లకి 22,000 ఉద్యోగాలు వస్తాయనేది పరిశ్రమ వచ్చినప్పుడు ఇదే విషయాల్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రసారం చేశారు. కియా పరిశ్రమ వస్తే ఎవరికి ప్రయోజనం అన్నారు, ప్రభుత్వానికి ప్రయోజనం అన్నారు. ఈరోజు కియా పరిశ్రమ దానికి చాలా మంది మాట్లాడడానికి కూడా వెళ్ళారు, విజిట్ చేశారు. ఒక కియా పరిశ్రమ కారు తయారు చేసే పరిశ్రమ వస్తే దాని అనుబంధమైన పరిశ్రమలు ఇల్లు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. పబ్లిక్ ఈరోజు వాట్సాప్ లో పెడుతున్నారు. అనుబంధమైన సమస్యలు వస్తే ఎంతమంది ప్రయోజనం వస్తుందో మనం చూడబోతున్నాం. ఒక రోజు హైదరాబాద్ లో ఐటీ వస్తుంది చంద్రబాబు నాయుడు అంటే అసెంబ్లీలో అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు చెప్పారు కంప్యూటర్ కూడిపెడుతుంది అన్నారు. ఆ కంప్యూటర్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి ఈ రోజు మొత్తం కొన్ని లక్షల కుటుంబాలకు ప్రయోజనమైంది. ప్రపంచం మన వైపు చూసే దిశగా వచ్చింది. రేపు కూడా రాబోతుంది. విశాఖ నగరం మరొక ఉత్తరాంధ్ర ప్రాంతం మరొక 3 సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా జరగబోతుంది, అద్భుతాలు జరగబోతున్నాయి, పరిశ్రమ జరగబోతుంది. అందుకు మనం ఏంటంటే ఈ రోజు ఎవరైనా మనం ఒక అభియోగం చేసినప్పుడు వైకాపా నాయకులు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళకి వెనక పెట్టిన విద్యది నిరంతరం అంత ప్రక్రియ. కానీ ఇప్పుడు కూడా మనం మాట్లాడిందైనా ఒక విజయం, గతంలో జరిగింది ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది. ఇప్పుడు ఏమి వన్ టైం సీఎం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూడా వన్ టైం కాదు ఏదో మాట్లాడుకోవడానికి. ఈరోజు శాశ్వతంగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈరోజు బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంది రేపు 20 సంవత్సరాలు 100% ఎన్డీఏ కూడా వెళ్తుంది రాష్ట్రంలోని. ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డిని అడగండి ఆ విషయం. అలాగే పరిస్థితుల్లో అసలు మనం పెన్షన్ ఇచ్చుకుంటామా లేని పరిస్థితి నుంచి మనం వచ్చాం. ఆంధ్రప్రదేశ్ అసలు జీతాలు ఇచ్చుకుంటామా లేని పరిస్థితిలో మనం వచ్చాం ఉద్యోగస్తులకి. అలాంటి సమయంలో కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న విజనరీ ఆలోచనలు అన్ని కూడా ఈ రోజు ఈ రాష్ట్రం మొత్తం పోయిందని చెప్పేసి మనకున్న పరపతిని ఆంధ్రప్రదేశ్ ప్రధానికి ఇచ్చిన గౌరవంతో ఆ పవర్ తోటి ఈ రోజు కేంద్రంతో సహాయ సహకారం తీసుకుని, ప్రధానమంత్రి సహాయ సహకారం తీసుకొని మనం ఒక్కొక్కడు చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికి కూడా అన్ని వర్గాలకు కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాంటి అవసరాలు కూడా అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు ఒకరికి మేలు జరుగుతుంది, రేపు భవిష్యత్తు పద్ధతి జరగవచ్చు. థ్యాంక్ యూ.